ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి. అనేకులు ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు మీరు కూడా సహకరిస్తున్నందుకు మిమ్మల్ని బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుని బిడ్డలారా, నేను మాట్లాడే ప్రతి మాట ఆ రోజు ఏ వాక్యం అయితే మరి దేవుడు మనకు అందిస్తున్నాడో దానికి సంబంధించినటువంటి పిక్చర్, అంటే ఆ పిక్చర్లోనే మన యొక్క అంశం ఉన్నట్లుగా లేదా మనం చెప్పే ఆ సబ్జెక్టు ఉన్నట్లుగా థంబ్నెయిల్లో చూపించడం జరుగుతుంది. అలాగనే వీడియో రన్నింగ్లో అయ్యే పిక్చర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దానిని బట్టి మీరు సందర్భాన్ని అర్థం చేసుకొని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడని మరి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కూడా నేను వాట్సాప్లో చూసినటువంటి ఒక పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాట మీకు అందించాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే చిగురు, ఒక మొద్దు చిగురు పెట్టడం అనేది నేను చూశాను. ఎండిపోయినటువంటి మొద్దు, ఆ మొద్దులో నుంచి ఒక చిగురు వచ్చి అది కాయలు కూడా కాసినట్లుగా చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి అనేక సందర్భాల్లో వారు 10వ వంతు విడవబడినను, మరి ఆ విడవబడిన దానిలో నాశనం అయిపోతున్నా కూడా అది చిగురు అనే దాన్ని నేను మొలిపిస్తాను అని చెప్పేసి యెషయా గ్రంథంలో 2-3 సార్లు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మరి చిగురు అనేది నేను మొలిపిస్తాను అని చెప్పేసి మనం చూస్తాం. అదేవిధంగా మరి అహరోను కర్ర, మరి 12 మంది గోత్రాల్లో వాళ్ళకి అహరోనుతోనే దేవుడు మాట్లాడతాడా, అహరోనేనా అనే ఆధిపత్య పోరులో మరి వాళ్ళను మందిరంలోకి 12 కర్రలు తీసుకొచ్చి 12 కర్రలు మందసం ఎదుట మరి పెట్టినప్పుడు అహరోను కర్ర మధ్యలో పెడితే ఎండిన కర్రలో అప్పుడు అహరోను కర్ర చిగిరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అసలు ఇదేంటి, ఇది ఎలా సాధ్యం? ఎండిన కర్రలు, ప్రకృతి పరంగా ఎండిన మొద్దులు, ఎండిన కర్రలు చిగిరించడం మనం చూస్తాం. కానీ మరి మన వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో, కుటుంబ పరంగా మోడైపోయినటువంటి జీవితాలు, పతనమైపోయేటటువంటి జీవితాలు, అప్పులు పాలైపోయి నాశనం అయిపోయి కుటుంబ వ్యవస్థ అంతా పతనమైపోయేటువంటి జీవితాలు, ఇక ఆకులే లేవు, కొమ్మలే లేవు, మొద్దులా మిగిలిపోయాను, మోడులా మిగిలిపోయాను అనేటటువంటి జీవితాలు. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధ బైబిల్లో అనేక కుటుంబాల్లో మరి మోడులా మిగిలిపోయినాయి. రాత్రి నిన్న ఈరోజు మార్నింగ్ గుర్తు చేసుకున్నాం. ఏంటంటే ఆ విధవరాలు ఒక్కతే, ఆమె కుమారుడు చనిపోతే ఆమెకు కుమారుడు బ్రతికించి ఒక ఆశను యేసు ప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి నయోమి తాను అందరిని కోల్పోయిన పరిస్థితుల్లో మరి మోడైపోయిన జీవితాన్ని చిగురింపజేసిన అనుభవాలు చూస్తూ ఉన్నాం. యోబు దేవుడు చిగురింపజేసిన అనుభవాలు చూస్తున్నాం. అబ్రహాము ముసలితనమందు ఒక ఇస్సాకునిచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుడిచ్చిన వాగ్దానాలు అవే చిగురింపజేసిన ఆ కుటుంబానికి ఒక చిగురు మొలపించేసిన అనుభవాలు చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ లేని సమయాల్లో మోషేని, అలాగనే పాపంతో పతనమైపోయి మోడైపోతున్న మన జీవితాలకు యేసుక్రీస్తు ప్రభువారిని, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినని యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చి చిగురు మొలిపించినట్లుగా, మనకి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి చిగురు అనేది ఒక లేత, ఒక పచ్చని ఆకుతో కూడింది. అయితే భక్తుడైన మోషే కీర్తన గ్రంథం 92:15 వచనంలో ఒక మాట చెప్తాడు. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎవరిల్లు? నీతిమంతులు. నీతిమంతులకి మరణం లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. వారు ఈ భూమి మీద జీవిస్తారు, చనిపోయిన తర్వాత కూడా యేసయ్యతో యుగయుగాలు ఉంటారు. కాబట్టి ముసలితనం కూడా ఇంకా చిగురు పెడుతూ అరే వీళ్ళు చనిపోయారా అని అనుకుంటే లేదు, ఇంకా చిగురు పెడతారు. ముసలితనం అందు కూడా అంటే ఇక అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు అన్న పరిస్థితుల్లో కూడా ఒక చిన్న చిగురు పుట్టించి ఆశలు, కోరికలు ఆయన
ఒక నిరీక్షణ కలగజేసేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజున నీ కుటుంబ పరిస్థితి లేదా నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకొని, నా ప్రియ దేవుని బిడ్డ, ఇంకేం లేదండి, మా కుటుంబ పరిస్థితి ఇక అందరం చనిపోవాలనుకుంటున్నామండి, వేరే ఇక ఆధారం ఏమి లేదండి అని ఒకవేళ అనుకుంటున్నారేమో, ఈ మాటలు నీలో ఒక ఆశను కలిగిస్తాయి. దేవుడు నీకు ఒక చిగురు పుట్టిస్తాడు, ఒక నిరీక్షణ. నా యేసయ్య, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మోడైపోయిన జీవితాలు రూతును ఎలా చిగురింపజేశారు. అందుకే యేసన్న గారు కూడా చక్కని పాట పాడారు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. ఆమేన్. ఆయనకు మాత్రమే సాధ్యం. విశ్వసించు, నమ్ము. నీ నిరీక్షణకు ఆధారమైన వాడు నా యేసయ్య, నీ యేసయ్య. నువ్వు నమ్మినవాడు నీతో ఉన్నాడు. నీలో ఆయన చిగురు పెట్టించటమే కాదు, మొలకెత్తి కాపుగాసి ఆ పంటతో నిన్ను పోషించే దేవుడు, ఆ పంటతో నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపనిధికి యేసు నీ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. నీ నామం పేరడు ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో యేసయ్య తండ్రి, ఆధారం లేని మోడైపోయే జీవితాలు చిగురింపు చేయగలిగిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నీకు సమస్తము సాధ్యమే. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకు ఒక నిరీక్షణ ఆధారం నీవే నాయన. నీ వైపు చూసి ఫలించే కృప, అభివృద్ధి చెందే కృప నాయన తండ్రి, విస్తరించే కృప, కుటుంబాలు సమాధానం నెమ్మది కలిగే కృప మా అందరికీ నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.